ఓ జ్యోతిష్కుడు హత్యకు గురయ్యాడు. కానీ దాని వెనకున్న మిస్టరీ మాత్రం సినిమాను మించి ఉంది. విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలోని పెందుర్తి బీసీ కాలనీలో ఉంటాడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర. ఇతను జ్యోతిష్యాలు చెబుతూ ఉంటాడు. పూజలు, క్షుద్ర పూజలు కూడా చేస్తుంటాడు. ఈ అప్పన్న అతని భార్య కొండమ్మ, కొడుకులు ప్రసాద్, దుర్గాప్రసాద్తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంటింటికి తిరిగి జ్యోతిష్యం చెబుతూ ఉంటాడు. అంతేకాదు కీడు, శని పూజలు కూడా చేస్తుంటాడు. మంచి జరగాలని కూడా వారి వారి ఇళ్లలో పూజలు చేసి వస్తుంటాడు అప్పన్న. దాని ద్వారా ఆదాయం బాగానే వచ్చేది. కుటుంబాన్ని పోషించుకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే ఫిబ్రవరి 9, 2025న ఆనందపురం వెళుతున్నానని ఇంటి దగ్గర చెప్పాడు అప్పన్న. చెప్పాక బయటకు ఎప్పుడూ వెళ్ళినట్లే వెళ్ళాడు. అయితే రాత్రి వరకు తిరిగి రాలేదు. మరుసటి రోజు వరకు వెయిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఫోన్ కూడా కలవడం లేదు. దీంతో ఆ మరుసటి రోజున అప్పన్న పెద్ద కొడుకు దుర్గాప్రసాద్ ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తండ్రి కనిపించడం లేదు, ఫోన్ కలవడం లేదు, దయచేసి వెతకాలని కోరాడు. దీంతో పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తుల్లో ఉప్పాడ ప్రాంతంలో తప్పిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత సెల్ సిగ్నల్స్ గుర్తించగా ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఓ అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం దగ్గరికి కుటుంబ సభ్యులను పిలిపించారు. అక్కడ అప్పన్నకు సంబంధించిన వస్తువులు కూడా దొరికాయి. అవి తండ్రివేనని అప్పన్న కొడుకులు గుర్తించి లబో దిబోమన్నారు. అసలు మా తండ్రిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుందని కొడుకులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఆ దారిలోని సీసీటీవీ ఫుటేజ్లను, ఆ లొకేషన్ లో ఉన్న ఫోన్లను గుర్తించగా భీమిలి నేరళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, చెన్నారావుల హస్తం ఉందని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోగా సంచలన విషయం బయటపడింది. మౌనిక, చెన్నారావు దంపతులు నెల రోజుల క్రిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంకు వచ్చారు. ఓ ఇంట్లో అద్దెకుంటూ ఉన్నారు. అయితే ఈ మౌనికకు ఆ దగ్గరలోని టీ షాప్ నడిపే ఎడ్ల తిరుపతమ్మతో పరిచయం ఏర్పడింది. ఆమెతో రోజు మాట్లాడుతూ ఉండేది మౌనిక. ఈ తిరుపతమ్మ దగ్గరకు ప్రతి మంగళవారం, ఆదివారం వచ్చేవాడు అప్పన్న. ఆమె కోసం రాత్రి సమయాల్లో పూజలు చేస్తూ ఉండేవాడు. ఏంటని ఆత్రంతో విషయం అడిగింది మౌనిక. తమకు మంచి జరగాలని పూజలు చేయిస్తున్నాను. వ్యాపారంతో పాటు ఇతర కీడు పోగొట్టేందుకు రాత్రి వేళ పూజలు చేయిస్తాను. అప్పన్న మంచి జ్యోతిష్కుడు. ఆయన చెప్పినట్టే నడుస్తుంది. ఆయన పూజలు కూడా ఫలిస్తాయని చెప్పింది. దీంతో మౌనిక కూడా పూజలు చేయించుకోవాలనుకుంది. తమకు కూడా కీడు పోయేలా, మంచి జరిగేలా పూజలు చేయాలని తిరుపతమ్మని అడిగింది. ఆ తర్వాత తిరుపతమ్మ మౌనికకు అప్పన్నను పరిచయం చేసింది. తమకు కూడా పూజలు చేయాలని కోరగా అప్పన్న సరేనన్నాడు. అయితే ఒంటరిగా ఉండాలని, ఎవరో చూడొద్దని, పూజలు చేస్తానని చెప్పాడు. అందుకు మౌనిక ఒప్పుకుంది. ఆదివారం పూజలు చేస్తే బాగా కలిసొస్తుంది. ఆదివారం స్నానం చేసి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. పూజ సామాగ్రిని కూడా తానే రాసిచ్చాడు. ఆ మేరకు మౌనిక ఏర్పాట్లు చేసింది. దీంతో రాత్రి సమయంలో ఇంటికెళ్ళాడు అప్పన్న. కాసేపు పూజలు చేశాడు. తాయెత్తులు కట్టి హడావిడి చేశాడు. అయితే అప్పన్న ధర ఆ రాత్రి సమయంలో అందంగా ఒంటరిగా ఉన్న మౌనిక మీద కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు. దీంతో ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె వద్దని వారించింది. కానీ తాను చెప్పినట్లు వినకపోతే పూజ ఫలించదు, ఆ తర్వాత శని తగులుతుందని భయపెట్టాడు. అయినా సరే ఆమె వద్దని వారించింది. వెళ్లిపోవాలని కోరగా భయపెట్టి బలవంతంగా ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయం గాని ఎవరికైనా బయటకు చెబితే మిమ్మల్ని నాశనం చేస్తాను, నా పూజల పవర్ మీకు తెలియదు, నువ్వు బయటకు చెబితే నాశనం చేస్తానని బెదిరించేశాడు. ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఈ పూజల సంగతి తర్వాత భర్తకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది మౌనిక. తనపై జ్యోతిష్కుడు అత్యాచారం చేశాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో రగిలిపోయాడు భర్త చెన్నారావు. కానీ చాలా ఆలోచించాడు. ఎందుకంటే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మన పరువే పోతుంది. మన దగ్గర ఆధారాలు కూడా లేవు. మనకు మనమే న్యాయం చేసుకుందామని దారుణంగా ఆలోచించారు. ఎంతలా అంటే పక్కా ప్లాన్తో హత్య చేయాలని మౌనిక, చెన్నారావులు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం పదునైన బటన్ కత్తిని కొన్నాడు. చాలా రోజులు వెయిట్ చేశాడు. ఎందుకంటే వెంటనే పిలిస్తే అనుమానం రావచ్చు, తాను పిలిస్తే రాకపోవచ్చు. అందుకని దంపతులిద్దరూ వెయిట్ చేశారు. ఆ తర్వాత పల్సర్ బైక్ తెచ్చుకున్న చెన్నారావు జ్యోతిష్కుడు అప్పన్నకు కాల్ చేశాడు. ముందు దండాలు, దశకాలు పెట్టి ఉప్పాడలో ఉన్న తన తల్లి కోసం పూజలు చేయాలని కోరాడు. తన తల్లి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎంతమంది వైద్యులకు చూపించినా జబ్బు నయం కావడం లేదు. దయచేసి మీరే పూజలు చేసి తగ్గించాలని కోరగా సరేనన్నాడు అప్పన్న. డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. 10,000 రూపాయలు అడిగాడు అప్పన్న దొర. మొత్తం పూజ చేయడానికి 10,000 ఇస్తే వస్తానన్నాడు. చివరికి 7,000కి బేరం కుదిరింది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. తానే బైక్ మీద తన తల్లి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు. ఆదివారం రాత్రి సమయంలో పూజ చేద్దాం, బయట వారికి అనుమానం రాకుండా తెల్లవారే లోపే పూజలు చేసి వెళ్లిపోతానని చెప్పాడు అప్పన్న దొర. దీంతో చెన్నారావు సరేనన్నాడు. ఫిబ్రవరి 9న ఆదివారం సాయంత్రం చీకటి పడుతూ ఉండగా
అప్పన్నను బైక్ పై ఎక్కించుకున్నాడు చిన్నారావు. నేరళ్ల వలసకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. కాసేపు సమయం వృధా చేసి చీకటి పడే వరకు వెయిట్ చేశాడు. ఆ తర్వాత బోయపాలెం కాలుపాడ మార్గంలో కల్లవానిపాలెం గ్రామంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బైక్ ఆపి మాటల్లో పెట్టి ఒకేసారి కత్తితో పొడిచాడు. కానీ అప్పన్న బలంగా ఉండడంతో పెనుగులాడాడు. అయినా కూడా పదే పదే కత్తితో మెడపై పొట్టలో పొడవడంతో ప్రాణాలు విడిచాడు అప్పన్న దొర. ఈ పెనుగులాటలోనే చిన్నారావు చూపుడు వేలు కూడా గాయమైంది. ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి భార్యకు చెప్పాడు. అయితే మృతదేహం అలానే వదిలేస్తే బాగోదు, గుర్తు తెలియని శవం అనుకోవాలని భార్య మౌనికతో చర్చించాడు. 2 లీటర్ల తిన్నారు, 2 లీటర్ల పెట్రోల్ కొన్నాడు. ఓ రోజంతా వెయిట్ చేశాడు. ఎవరో కూడా తమ దగ్గరకు రాలేదని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో భార్యను తీసుకుని బైక్ మీద వెళ్ళాడు చిన్నారావు. మృతదేహం దగ్గరకు వెళ్లి చూశారు. మృతదేహాన్ని ఎవరో కూడా అప్పటికి చూడలేదు. ఆ వెంటనే పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. పూర్తిగా కాలే వరకు అక్కడే ఉండి తెల్లవారక ముందే ఇంటికి చేరుకున్నారు మౌనిక. తన భార్యను రేప్ చేసిన వాడిని చంపేశానని చిన్నారావు సంతోషించాడు. అయితే హత్యకు గురైన అప్పన్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహం కోసం గాలిస్తూ ఉండగా దొరికింది. లాస్ట్ కాల్తో పాటు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు పోలీసులు. రాత్రి సమయంలో చిన్నారావు అప్పన్న బైక్ మీద వెళుతూ ఉన్నారు. అప్పన్న వెనక కూర్చున్నాడు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూశారు పోలీసులు. ఆ దిశగా విచారణ చేయగా ఈ నేరం బయటపడింది. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడనే అప్పన్నను చిన్నారావు చంపాడని సిఐ సుధాకర్ మీడియాకు తెలియజేశారు. ఇక హత్యలో సాయం చేసింది కాబట్టి భార్యను కూడా అరెస్ట్ చేశాం, ఇద్దరిని జైలుకు పంపామని తెలియజేశారు. బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్స్ ప్యాంటు, బైకు, కీప్యాడ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలా పూజల కోసం వెళ్లిన అప్పన్న దారి తప్పాడు. తప్పు చేసి తాను హత్యకు గురయ్యాడు. మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జైలు పాలయ్యారు మౌనిక దంపతులు. మొత్తం మీద ఓ క్షణికావేశం ఓ ప్రాణం తీసింది. 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి అప్పన్నకు సరైన శిక్ష పడిందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కాపులుప్పాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఇక్కడికి ఈ రోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది పర్సన్స్ వచ్చేటికి ఇక్కడ ఒక లేఅవుట్ సైట్ లో ప్లాట్ లో చుట్టూ బౌండరీ 6 అడుగుల వరకు ఉంటది. అందులో లోనికి వెళ్ళి చూసేటికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రె, ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్ బారెంట్ లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ కొన్ని పూసలు కూడా పడి ఉన్నాయి. ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్ లో. గత 10వ తారీఖున పెందుర్తికి సంబంధించిన మోతు అప్పన్న అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు. ఆ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి, ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ ఆనవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా, ఈ పర్సన్ ఎవరు, ఏం జరిగింది, ఇక్కడ ఏ విధంగా ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. మా క్లూస్ టీం వచ్చిందండి. మా భీమిలి సిఐ గారు, అలాగే ఆనందపురం సిఐ గారు, మా టీమ్స్ అన్ని కూడా వచ్చి ఈ ఆధారాలన్నీ సేకరిస్తున్నామండి.